అమ్మవారి కృపతోటి ఇంత దూరం వచ్చినాము. ఇక అప్పటిలెక్కనే ఉన్నాయి. ఇప్పుడు ఏమి స్పెషల్ గా ఏం లేదు. సార్ ఫస్ట్ టైం దర్శనం కాకపోవడం అయిపోయినామా అన్ని విషయాలు అన్ని బుర్రా పాడనాయి. పటం దొక్కనికి అయితే కాస్తంత ఇబ్బంది అవుతుంది, మిగతాదంతా బాగుంది. పోయిన సంవత్సరం చాలా రిష్ ఉంది. పటాల కాడ విష్ ఉండాలి జాలీలు అన్ని. అమ్మనే కదా అందరి చూసే తల్లి అమ్మనే కదా, ఎట్లున్నా అమ్మ చూడగలుగుతారు. అమ్మవారి కృపతోటి ఇంత దూరం వచ్చినాము. మేము తట్టి అన్నారం నుంచి నాగోల్ బండగూడ నుంచి వచ్చినాం. అమ్మవారి దర్శనము మంచిగా జరిగింది, మాకు మంచిగా జరిగింది. భోజనం చేసి వెళ్తాం. అన్ని ఏర్పాట్లన్నీ ఓకే. వచ్చిన భక్తులు గిట్ట మంచిగా ఆనందంగా సంతోషంగా అందరూ మంచిగా దర్శనం చేసుకొని అందరూ ఇళ్ళకి చేరాలని మనకు తీసుకొచ్చుకునే పరిస్థితి ఉందా? లేదు కదా. కొంచెం మెయింటెనెన్స్ చేసుకొని మగవాళ్ళు ఒక దిక్కు ఆడవాళ్ళు ఒక దిక్కు నీట్ గా పోవడము రావడం ఉంటే మంచిగా ఉంటది. అది గవర్నమెంట్ పట్టించుకొని చూడాలి. ఏమైనా ఏర్పాట్లు అప్పటితో వచ్చిన ఇప్పుడు అంతా కూడా ఓకేనా? ఇక అప్పటిలెక్కనే ఉన్నాయి. ఇప్పుడు ఏమి స్పెషల్ గా ఏం లేదు. స్పెషల్ గా అయింది దర్శనం. వయసు మీద పడ్డ వాళ్ళకి కాస్త ఇబ్బంది అవుతుంది. దర్శనం కాడ ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అటువంటి పరిస్థితి మంది ఎక్కువ అయితే పబ్లిక్ ఎక్కువ ఉండి జనాలకు ఒక సిస్టమేటిక్ లేక మెయింటెనెన్స్ లేక అట్లా. అమ్మగారి అనుగ్రహం ఎలా ఉన్నాయని చెప్పి ఏం చెప్పారు? అమ్మ రేణుకెళ్ళమ్మ మంచిగా ఉంది. సార్ ఫస్ట్ టైం దర్శనం కాకపోవడం అంటే ప్రతిసారి వచ్చి దర్శనం చేసుకుని ఈసారి కాలేదు. నేను మ్యారేజ్ కాకముందుకు వస్తున్నాను ఇక్కడికి. అంటే పబ్లిక్ ఎక్కువ వల్ల దర్శనం కాలేదంటున్నారా? అంతే. ఓకే, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి గతంతో పోల్చుకుంటే? ఈసారి నాకు నచ్చలేదండి, పోయినసారి బాగున్నాయి. అమ్మగారి అనుగ్రహం ఎలా ఉంటాయంటే ఏం చెప్తారు? చాలా బాగుంటాయి. అమ్మవారి అనుగ్రహం అయితే బాగుంది. ఇక్కడ ఏమనుకున్నా జరుగుతుంది. ఎన్ని నెలల నుంచి వస్తున్నారు? నేను దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. చిన్నప్పటి నుంచి వస్తున్నాను. అన్ని మంచిగా ఉన్నాయి. ఖుషి అయిపోయినామా అన్ని విషయాలు అన్ని బుర్రా పాడనాయి. ఎప్పుడే చూస్తున్నారు? చాలా రోజుల నుంచి వస్తున్నాం. అంత బాగుంది ఇక్కడ. పట్టణం దగ్గర వాళ్ళకి కాస్త ఇబ్బంది అవుతుందని చెప్పి కాస్తంత ఇబ్బంది, పటం దొక్కనికి అయితే కాస్తంత ఇబ్బంది అవుతుంది, మిగతాదంతా బాగుంది. అంతా కూడా బాగుంది. గతంతో పోల్చుకుంటే ఏర్పాట్లు అంతా కూడా ఓకేనా? ఓకే. అమ్మ అనుగ్రహం ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? బాగుంటది. ఎప్పటి నుంచి వస్తున్నారండి ఇక్కడికి? నేను వచ్చి గిట్ట 18 ఏళ్ళు అవుతుంది. దాదాపు 18 ఏళ్ళు వస్తున్నారు. అప్పటికి ఇప్పటికి గుడి ఏమన్నా డెవలప్ అయిందా? చాలా డెవలప్. ఏర్పాటు అంతా కూడా ఏర్పాట్లు ఈసారి చాలా బాగా చేసింది. ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు కూడా? బానే ఉంది. అంతా బాగానే ఉంది. అంతా బాగుంది. ఎప్పటి నుంచి వస్తున్నారు? పొద్దున 6 నుంచి వస్తుంది. అంటే గతంలో ఎంతమంది పండుగ వచ్చినారు? వచ్చింది. ప్రతి సంవత్సరం కూడా వస్తారు. ప్రతి సంవత్సరం ఏర్పాట్లు అంతా కూడా బాగానే బాగుంది. దర్శనం మంచిగా అయిందమ్మా? మంచిగా మీరేమ్మా? మేము కూడా అంతే సేమ్. అక్కడి నుంచి కేసీఆర్ నుంచి. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ? మేము కూడా వస్తున్నాం. 15 సంవత్సరాల నుంచి అవుతుంది. దర్శనం చేసుకుంటున్నాం. అమ్మవారిది మంచిగానే ఉంది. అంతా కూడా బాగా అంతా బాగుంది. అమ్మ అనుగ్రహం ఎలా ఉన్నాయి అని చెప్తారు? అమ్మనే కదా అందరి చూసే తల్లి అమ్మనే కదా, ఎట్లున్నా అమ్మ చూడగలుగుతారు. అట్లా. పోయిన సంవత్సరం చాలా రిష్ ఉంది. పటాల కాడ విష్ ఉండాలి జాలీలు అన్ని. బందోబస్తు చాలా లేదు, బందోబస్తు అస్సలు లేదు. ఎవరంటే నూకేస్తున్నారు, మొత్తం చింతపండు చేస్తున్నారు. మా అమ్మ చూసాం 35 తులాల వెండి పోయింది మాది. 35 తులాల ఇక్కడ బల్కంపేటలో. ఎందుకంటే ఏర్పాట్లు సరిగ్గా లేక మీరు నష్టపోయారు. దొంగలు ఇక్కడ మేము చూస్తామా? మేము బటన్ దొక్కుతామే వచ్చేస్తుంటాము. అంటే గతంతో పోల్చుకుంటే ఏర్పాట్లు అయితే ఏం కూడా బాగాలేమంటున్నాం. లేదు, అసలే బాగాలేదు. దర్శనం అయితే సరిగ్గా అవుతుంది అందరికి? అవుతుంది. దర్శనం అయితే మంచిగా మంచిగా అవుతుంది. జర ఈసారైనా మంచి చేయమని చెప్పు. జర